నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ, నా ரொம்ப బిజీగా இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు. నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి, నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే. కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం. నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా? చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్. మీరు వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు అని. సార్, మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్. కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఇప్పుడు అది కట్ చేసేస్తాలే ఆ ముక్క. లేదు, అది ఎడిటింగ్లో తీసేస్తాలే. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తాను అన్నాను. అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అంటే 3 జనరేషన్స్లో మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదు నాకు తెలియదు. బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్ కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి. మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేరా సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి. ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతూ ఉంటేనే మా అందరికీ నవ్వు ఉంటుంది, మేము నవ్వుతూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నీషియన్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, ఐ హ్యావెంట్ సీన్ యువర్ ఫిలిమ్స్, ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్, బట్ ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ హియర్ ఈజ్ వెరీ మచ్ అప్రిషియబుల్. I could see the energy what you are pouring here. Definitely it will reflect on the stage. Otherwise, Nagarjuna would have been praised you so much. And you also grab my attention. And future, I don't know. Yes, maybe. And you have done a fantastic job.
So initially, when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way, our credit goes to the whole film has grabbed attention and it looks very rich. So definitely, please, I will awaiting you in future. And all the very best. Good luck. Then a great job as far as the camera is concerned.